ఆ జిల్లాలో ప్రజాపాలన కుంటుపడిందా? ప్రజల ముంగిళ్లకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా? అసలు బిలో పావర్టీలో ఎంతమంది ఉన్నారు? తెల్ల రేషన్ కార్డుదారులు ఎందరున్నారు? ఇలా అన్ని సందేహాలే. తాజాగా ఆ జిల్లాలో జరిగిన మీటింగ్ లో ఇన్ఛార్జ్ మంత్రికి విస్తుపోయే సమాధానాలు ఇచ్చారట అక్కడి అధికారులు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అమాత్యుల వారు ఏమడిగారు? అధికారులు ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చి 16 నెలలైపోయింది. ఆ జిల్లా నుంచి ఇప్పటిదాకా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఇన్ఛార్జి మంత్రే మంచి చెడ్డ చూస్తూ వస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రజాపాలనపై ఆ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు పెదవి విరిచారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని మంత్రి జూపల్లి ఆరా తీశారు. కేవలం 20,000 మంది మాత్రమే ఉన్నారని అధికారులు చెప్పడంతో మంత్రి విస్తుపోయారట. నిజామాబాద్ జిల్లా జనాభా 15 లక్షల మంది. ఒక్క నిజామాబాద్ అర్బన్లో 4,64,000 మంది ఉంటారు. ఇందులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు 1,50,000 మంది దాకా ఉంటారు. అయితే కేవలం 20,000 మందికి మాత్రమే గ్యాస్ సబ్సిడీ వర్తిస్తోందని అధికారులు చెప్పిన సమాధానం మంత్రికి ఆగ్రహం తెప్పించిందట. మంత్రి జూపల్లి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేలచూపులు చూస్తుండిపోయారట అధికారులు. మరోసారి సమీక్ష నిర్వహిస్తానని, అప్పుడు టిఫిన్, లంచ్తో పాటు డిన్నర్ కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పిన మంత్రి అధికారులు ఈసారి ఫుల్గా ప్రిపేర్ అయి రావాలని ఆదేశించారట. నిజామాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎందుకు అందడం లేదన్న ప్రశ్నలకు పాలన గాడి తప్పడమే కారణమంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జిల్లాకి ఇంకా మంత్రి పదవి దక్కలేదు. దీంతో జిల్లా పాలనను గాడిన పెట్టేవారే లేకుండా పోయారు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అప్పుడప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతున్నా సమీక్షలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనే టాక్ నడుస్తుంటే ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందకపోవడం ఏంటని ఫైర్ అయ్యారట మంత్రి జూపల్లి. ఎవరి గోల వారిదన్నట్లే ఉంది నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాలన. ఎమ్మెల్యేలు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. జిల్లాకు మంత్రి ఉంటే పాలన గాడిన పడుతుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతుండటంతో గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు లేరు. గ్రామాల్లో కనీసం దోమల మందు కూడా కొట్టలేని పరిస్థితులున్నాయి. పాలనా వైఫల్యాలకు తోడు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకులు ప్రయత్నించడం లేదంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పాలన సరిగా లేక ఇటు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందక గ్రాఫ్ పడిపోతోందనే టాక్ నడుస్తోంది.